ఇక మరొక అంశం ఏంటంటే ప్రైవేట్ మార్కెట్ల నిర్వహణ కూడా చేసుకోవడానికి మన వ్యవసాయ మార్కెట్ల చట్టంలో నియమాలు ఉన్నాయి. అంటే మనం ఎట్లయితే వ్యవసాయ ఉత్పత్తులకి ప్రైవేట్ మార్కెట్లు ఏర్పాటు చేసుకోవచ్చో పశు సంపదల క్రయ విక్రయాలకు సంబంధించి కూడా ప్రైవేట్ మార్కెట్ల నిర్వహణ చేసుకోవడానికి ఈ కొత్త చట్టంలో అవకాశం ఉంది. ఇప్పుడు మనం 3 విషయాల ప్రస్తావన చేసుకున్నాం. ఒకటి జంతు హింసకు సంబంధించి, రెండోది పశువులు ఇతరుల పొలాలకి, ఇతరుల ప్రాపర్టీలకు వెళ్ళి, ఇతర ఆస్తులకు వెళ్ళి డ్యామేజ్ చేస్తే దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు విక్రయాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక అంశం నేను మళ్ళా ఈ ఎనిమల్ ట్రెస్పాస్ గురించి ఇంకొక మాట ప్రస్తావన చేయదలుచుకున్నాను. అదేంటంటే ఈరోజు కూడా పశువులు తగ్గినా సరే అవి వచ్చి పంటలకు నష్టం చేయడం ఇంకా కొనసాగుతూనే ఉంది. వాటికి సంబంధించిన రెమెడీ ఏమీ లేకుండా పోతుంది. అంటే వేరే వాళ్ళ యొక్క ఆవులో గేదెలో ఇంకే వాళ్ళ పెంచుకుని ఇంకే జంతువులో మన ఆస్తిలోకి వచ్చి, మన ఇంటి స్థలంకి వచ్చో లేదా మన పొలాలకు వచ్చి నష్టం చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఈ రోజున గ్రామీణ స్థాయిలో అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే బందెల దొడ్ల నిర్వహణ ఏది లేదు కాబట్టి. ఇక రెండో అంశం ఏంటంటే ఆ పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఈ అంశం మీద ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నిర్వహణ జరగట్లేదు. ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నది 2. ఒకటి, ఇప్పటికి కూడా ఈ అవసరాన్ని తీర్చడం కోసం ఊరికొకటి కాకపోయినా మండలానికి ఒకటన్నా సరే ఈ బందెల దొడ్ల నిర్వహణ చేసినట్లయితే కొంత రైతాంగానికి మేలు జరుగుతుంది. 2, విలేజ్ కోర్ట్స్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. గ్రామ న్యాయాలయాల చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకి జీవో కూడా జారీ చేసింది. 3 గ్రామాలకు 5 గ్రామాల్లో కలిపి చిన్న చిన్న తగాదాలన్నీ పరిష్కారం చేయడం కోసం గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్యాటిల్ ట్రెస్పాస్కి సంబంధించి కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టు కాకుండా గ్రామ న్యాయాలయాలకు వెళ్ళి వివాదాలు తీసుకెళ్ళినట్లయితే అక్కడనే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందో ఆ మేరకు ఆలోచన జరగాలి.